ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి, ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు, ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని. నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించిండ్రో ఊహించలేదో నాకు తెలియదు, కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంతా దారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం. ఆ రోజు ఎవరికీ తెలియదు రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్గా ఉంటారని, పేదలకు సేవలు అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు. వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా. కానీ వారు రాజశేఖర రెడ్డి ఏదైనా అది నేను అయినట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిండ్రు.